లెంట్. లెంట్ అంటే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ నుండి వచ్చినటువంటి ఆ పదంకి అర్థము తెలుగులో వసంత కాలము. వసంతకాలము అంటే పువ్వులు పూసే కాలము, ఆకులన్నీ చిగుర్చే కాలము. శీతాకాలంలో ఆకులన్నీ రాలిపోయి ఎప్పుడైతే వేసవి ఆరంభమవుతుందో ఆ సమయమందు కొమ్మలన్నీ కూడా పచ్చని చిగుర్లతో, లేలేత చిగుర్లతో పువ్వులు పూస్తూ పూతలు పూస్తూ ఉంటాయి. అట్రీదిగానే మన అధ్యయనాలు కూడా, మన అధ్యాయాలు అన్నీ కూడా ఎలా ఉండాలంటే చిగురించేవిగా. అంటే దాని అర్థం లెంట్ అంటే చిగురించుట, చీల్చుట అనే అర్థం కూడా ఉంది. చీల్చుట, క్రీస్తును చీల్చడము ద్వారా మనమందరము చిగురిస్తున్నాం. క్రీస్తులో చిగురించే వారంగా. అలనాడు అంజూరపు చెట్టుని చూసినప్పుడు ప్రభువారు ఎంతో ఆసక్తితో ఆ అంజూరపు చెట్టుని చూసినప్పుడు అది ఒకసారి చూద్దామండి. మరి త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక ఎందువు గాక అని చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. చాలు నాన్న, తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డారు? చేల్చబడ్డారు. మన కొరకు నలగగొట్టబడ్డారు, మన కొరకు సిలువ వేయబడ్డారు, మన కొరకు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని మన కొరకు ధారపోస్తున్నారు. కానీ ప్రభు ఎందుకు ఆ రీతిగా చేశారంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు నేను కూడా యెషయా మొద్దు నుండి చిగురు వచ్చిన అని ప్రభువైన యేసుక్రీస్తు వారికి గురించి ప్రవక్త గారు ప్రవచించినట్లుగా ఆయన చిగురు వలె మనలో వికసించాలని ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఆయన నలగొట్టబడినారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే అంజూరపు చెట్టు వలె క్రైస్తవులం అందరము కూడా నేటి క్రైస్తవ్యం బయటికి కనబడుతుంది. ఏమంటున్నాండి, ఇవి ఆచారాలు కాదు, మీరందరూ కూడా అధ్యాయాలుగా మార్చబడాలి, మీరందరూ క్రీస్తుని అభ్యసించాలి అని మనం ఏం చేస్తున్నామండి? ఈ యొక్క శీర్షికను కొనసాగిస్తున్నాం ఇందాక పాస్టర్ గారు చెప్పినట్టు. కానీ ఎంతమంది వీక్షిస్తున్నారు, ఎంతమంది చూస్తున్నారు? సత్యాన్ని ఎవరు కూడా గ్రహించలేదు. ఆనాడు క్రీస్తు ప్రభువారిని ఎలా గ్రహించలేదో, ఎలా అంగీకరించలేదో అలాగే మనం ప్రబోధిస్తున్నాయి ఈ సత్యాన్ని కూడా ఎవరు కూడా అంగీకరించట్లేదు. లెన్స్లో మాంసం తినొచ్చా, లెన్స్లో ఈ చేయొచ్చా, ఇవి ఆచారాలు కాదు బాబు, అధ్యాయాలుగా మీరు మార్చబడాలని మనం చెప్తుంటే ఎవరు కూడా చూసే విధానము లేదు. ఎందుకంటే సత్యము వారి చెవిని చేరడం లేదు కనుక, వారి సత్యాన్ని అంగీకరించడం లేదు కనుక. అలనాడు అహరోను కర్ర ఒకటే చిగురించింది. మోషే గారు ఆ ప్రత్యక్ష గుడారంలో ఆ కర్రలను పెట్టినప్పుడు 12 గోత్రాలు వారి యొక్క కర్రలు పెట్టినప్పుడు అందులో లేవి గోత్రానికి చెందినటువంటి అహరోను కర్రను ఒకటి కూడా పెట్టినప్పుడు అందులో అన్ని కర్రలు చిగురించలేదు, కానీ ఒక్క అహరోను కర్ర మాత్రమే చిగురించింది, పూత పూసింది, బాదం పళ్ళు కాసి ఉన్నవి. మనం ఆ రీతిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడై ఈ లోకంలో తన యొక్క రక్తాన్ని తర్పణగా మన యొక్క పాపాలను ప్రక్షాళన గావించడానికి తన రక్త ప్రోక్షణ గావించారు. అనేక వేదాలు కావచ్చు, సామవేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, అన్ని వేదాలలో ఈ రక్త ప్రోక్షణ గురించి లిఖించబడి ఉన్నప్పటికీ ఎవరు కూడా అంగీకరించట్లేదు. మన చేతితో మనం చెక్కుకున్నటువంటి చెవులుండి మాట్లాడలేవు, కళ్ళుండి చూడలేవు, అవి కాళ్ళుండి నడవలేని విగ్రహాలనకే మక్కువ చూపుతున్నారు. కానీ మాట్లాడే దేవుడు, నీ పాపాన్ని పరిహరించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కరే మోక్ష మార్గమని మనం పదే పదే ఎంతగా మనం ప్రబోధిస్తున్నా విననొల్లని ప్రజలుగా ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన వెలుగులోనికి వారు నడవలేకనే ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తాన్ని మన కొరకు దారిపోసి ఉన్నారు. దేనికోసం అండి? మన పాపాల నుండి మనలను విముక్తులుగా చేయడానికి, మన పాపముల నుండి విముక్తులను చేయడానికి. అలనాడు ఆదాము అవ్వ చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమం అనే పాపం చేత మనకొచ్చినటువంటి ఆ పాప శిక్ష నుండి,
ఆ మరణం అనే శిక్ష నుండి, ఆ రెండో మరణం అనే శిక్ష నుండి మనందరినీ తప్పించాలనే దేవుని యొక్క సంకల్పం చొప్పున ఆయన లిఖించుకున్న శాసనాన్ని నెరవేర్చడం కొరకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన బలవంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన బలానికి ఎంతో ఉన్నతమైన బలం అనేకులను బలపరిచింది. యుద్ధము తెలియని దావీదు చేతులకి యుద్ధము నేర్పించిన నేర్పరి అయిన గొప్ప శిల్పకారుడైన ఎంతో శక్తిగల దేవుడు. అంత శక్తిగల దేవుడు అయ్యుండి కూడా తన యొక్క బలాన్ని కానీ తన యొక్క శక్తిని కానీ ఆ శిలువ మానుపైన వేలాడడానికి ఏమాత్రము వినియోగించుకోలేదండి. పక్షిరాజు వలె నీ యవ్వనాన్ని నేను నూతనపరుస్తాను, బలపరుస్తాను నిన్ను అంటున్నారు. కానీ దేవుడు తనకున్న బలాన్ని వినియోగించలేదు. ఆ రోజు సిలువ వేయబడ్డానికి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించినప్పుడు ఆయన శిష్యులందరూ ఆయన పట్టుకోవడానికి ఆ బందిపోట్లందరూ అక్కడ వచ్చినటువంటి రక్షక భటులందరూ ఆయన చుట్టుముట్టినప్పుడు అక్కడ ఉన్న శిష్యుల్లో ఒక ఆయన వచ్చి ఆ పట్టుకున్నటువంటి ఆ భటుని యొక్క చెవిని నరికినప్పుడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశిస్తాడు కాబట్టి కత్తిని వరలో పెట్టు అని చెప్పి, నేను కనుక ప్రార్థన చేస్తే నా తండ్రి అదే ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకునుచున్నావా? చాలు నాన్న. అక్కడ ఏమంటున్నారండి, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొని ఎడల ఆయన 12 సేన వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపుడనియు నీవు అనుకొనుచున్నావా? ఆ కింద చూస్తే కనుక ఒక్క వ్యూహం ఎంతకు సమానమండి? 6000 యోధులకు. ఎంత వ్యూహాన్ని పంపించగలడు ఆయన? ఆయన వేడుకుంటే కనుక 12 సేనలను పంపించగలరు. ఆయనకున్న బలాన్ని ఉపయోగించలేదు. అక్కడ ఆయనకున్న బలాన్ని ఉపయోగించుకోలేదు. ఆయన బలాన్ని ఉపయోగించి ఆ యొక్క లేఖనాలను నెరవేర్చట్లో ఆయన ఏమాత్రము వెనుకాడలేదు. ఎందుకంటే ఆయన మనందరి రక్షణార్థమే, పాపులందరినీ, ప్రతి మానవాళిని, జరిగిపోయిన ఆ తరాలను, జరుగుతున్న తరాలను, రాబో తరాలను, తరతరాలకి కూడా ఆయనే సృష్టికర్త ఉండగా ఆయన ప్రతి తరాన్ని రక్షించడం కోసం ఆయనే బలి అయ్యడానికి సిద్ధమై ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కావున అక్కడ ఆయన ఉపయోగించుకుంటే, ఆయన బలాన్ని ఉపయోగించుకుంటే అక్కడ దూతలు వస్తారు. అలనాడు ఎలీషా గారు యుద్ధానికి అనేక సైన్యాలు అక్కడ వచ్చి ఉండగా అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన తొందర పెడుతున్నారు. అనేక మంది సైన్యాలు అక్కడ ఎదురుగా ఉన్నాయి, మనల్ని సంహరిస్తారేమో అంటే అప్పుడు తండ్రి ఇతని కళ్ళు తెరవమని ప్రార్థించగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యుని యొక్క కళ్ళు తెరవబడగా అక్కడ అనేక దూత సమూహాలు సైన్యముగా నిలిచి ఉండట చూసాం. అలాగే యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అనేక మంది దూతలు వాళ్ళు వెళ్ళకముందే యుద్ధం చేసిన సంగతి మనకు తెలుసు. అట్రీజ్గానే హిజ్కియా గారి మీదకి దండెత్తు వచ్చినటువంటి ఆ రాజు ఎన్నో కోతలు కోస్తున్నప్పుడు, దేవుని పట్ల అవాకులు చవాకులు మాట్లాడుతున్నప్పుడు కూడా అప్పుడు ఆ తండ్రి అయిన ఆ దేవుడు, యెహోవా దేవుడు ఆ సైన్యాన్ని వాళ్ళే తారుమారు చేసి వాళ్ళకి వాళ్ళే చనిపోయేలాగా, వాళ్ళకి వాళ్ళే అతను పారిపోయి గుడిలో దాక్కున్నప్పుడు అతని కుమారుడే వచ్చి అతన్ని సంహరించాడు. అటు రీతిగా దేవుడు తన బలాన్ని అనేక మందిని రక్షించడానికి ఉపయోగించినటువంటి సర్వశక్తుడు అయినటువంటి ఆ దేవుడు తన బలాన్ని అక్కడ వినియోగించుకోలేదు. తన యొక్క శక్తిని కూడా ఆయన వినియోగించకుండా ఆ సిలువ నానుపై వేలాడి సిలువకి ఏం తెచ్చారండి? శక్తినిచ్చారు. అందుకని నశిస్తున్న వారికి సిలువ వెరితనము, రక్షించబడుతున్న వారికి సిలువ మహాశక్తి అయి ఉన్నదని మన పౌలుకారుడు రాసి ఉన్నారు, పౌలు భక్తుడు గారు. కావున మన కొరకు రక్తము కార్చినటువంటి ఆ ప్రభువు అనేకుల కొరకు, నీ కొరకు, నా కొరకు, క్రీస్తు నెరిగిన మన కొరకు. అందుకనే ఆయన రక్తము ద్వారా మనము పాపముల నుంచి విడుదల పొందుకున్నాం. అలనాటి ఇస్కరియోతు యోధ వెండి నాణాలకు ఆశపడి ప్రభువును అమ్మివేశాడు. 30 వెండి నాణాలకు ఆశపడి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అమ్మివేసుకున్నప్పుడు తను పశ్చాత్తాపం చెందాడు. ఏ నేరము లేని, ఏ పాపము చేయని, నిష్కలంకుడైనటువంటి ఆయన నేను అప్పగించేశాను, నాకు
ఈ ధనము వద్దు, మీరే తీసేసుకోండి అన్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి యాజకులు కూడా ఏమంటారంటే ఇవి రక్తము కొరకు ఇవ్వబడిన ధనము కాబట్టి ఇది మనము ఎందులో వేయడానికి కుదరదు, దశంభాగంగా అందులో కానుకల పెట్టెలో వేయడానికి కుదరదు. కాబట్టి దీనితో ఒక పొలాన్ని కొందాం. దానికి ఏం పని పేరు పెట్టారండి? ఆ పొలానికి ఏమని పేరండి? ఇస్కరియోతు ఆ వెండి నాణాలతో కొన్న పొలానికి ఏమని పేరండి? రక్తవర్ణ భూమి. ఎందుకోసం కొన్నారండి ఆ రక్తవర్ణ భూమిని? ఆ రక్తవర్ణ భూమిని ఎందుకోసమని కొన్నారండి? 7వ వచనం. కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమారివాని పొలము కొనిరి. అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడినది అనబడుచున్నది. ఎవరినండి? చనిపోయినటువంటి పరదేశులను పాతిపెట్టుటకు ఆ పొలాన్ని కొని ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇస్కరియోతు యోధ అమ్మివేసుకున్నాడు. నేడు మనము కూడా అనేక విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని బాహాటంగా అమ్మివేస్తున్నాము, సిలువ వేస్తున్నాం కదండి. మన చిన్న చిన్న అవసరాల కోసం అలనాడు పేతురు ఎలాగ బొంకి ఉన్నాడో ఈయన ఎవరో నాకు తెలియదని, అలాగే మనము కూడా అనేక మార్లు బొంకుతూ ఉన్నాం. ఇస్కరియోతు యోధ వలె ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోసమని మనం హిందువులమని మన సర్టిఫికెట్లో చూపించుకుంటున్నాం, సర్టిఫికెట్స్లో. మళ్ళీ మనం వాక్య ప్రచురణ చేస్తున్నాం, అన్యులారా రండి రక్షకుడు ఈయనే అని మనం బయటికి వెళ్ళి అనేక చోట్ల సువార్తను ప్రకటిస్తున్నాం. మనం ప్రకటిస్తున్న ముందు మనలో ఏం రావాలి? మార్పు రావాలి. మనలో మార్పు రావాలి. ఒక చిన్న జాబ్ విషయంలోనో లేకపోతే మన పిల్లలకు ఉన్నతమైన స్కూల్లో ఫ్రీ షీట్ విషయంలోనో ఆ రిజర్వేషన్ని అట్లాగే ఉంచుకుంటున్నాం. నేను క్రీస్తు బిడ్డను కాను అని, క్రీస్తు బిడ్డను కాను అని ఉంచుకుంటున్నారు. ఒక భక్తుడు ఉన్నారండి, ఆయన అంటండి తన సర్టిఫికెట్స్ ఉండడం వల్ల సేవకు అర్పించుకున్న తర్వాత ఆ సర్టిఫికెట్స్ ఉంటే కనుక నేను దాని మీద ఏమన్నా లోన్స్ తెచ్చుకుంటానేమో, నా కొరకు దాన్ని వినియోగించుకుంటానేమో అని చెప్పి ఆ సర్టిఫికెట్స్ అన్నింటినీ చింపేశారంటండి, కాల్చేశారంట. అటువంటి భక్తులు కూడా ఉన్నారు. అంటే చిన్న దానికి కూడా, చిన్న ప్రలోభాలకు కూడా లొంగిపోని వారు అనేకులు ఉన్నారు. కానీ ఈ లోకంలో మనం కూడా అటువంటి చిన్న చిన్న ప్రలోభాలకు లొంగిపోయి ఇస్కరియోతు యోధ వలె మనము క్రీస్తుని అమ్ముకునే వారముగా ఉండకూడదు. మనం ఎలా ఉంటున్నాం? ఆ రక్త పొలం వలె మనము ఉంటున్నాం. అది ఎందుకు ఉపయోగపడుతుంది? చనిపోయిన వారిని, మృతులను పాతి పెట్టడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనము కూడా మృతులుగా సున్నమ్మ కొట్టిన సమాధుల వలె కనబడుతున్నాం దేవుని దృష్టిలో. ఒక్క చిన్న రిజర్వేషన్ కోసం మీరు నేనిచ్చేదాన్ని పోగొట్టుకుంటున్నారని. కావున ఆ రిజర్వేషనే కాదు, మనలో ఉన్న చిన్న చిన్న లోపాలు, అబద్ధాలే కావచ్చు, లేకపోతే మన చూపుతో, మన కాళ్ళతో, మన చేతులతో, మన ఆలోచనలతో, ప్రతి దానితో చేసేటువంటి ప్రతి పాపము చేత మనము ఇస్కరియోతు యోధ వలనే మనము క్రీస్తును అమ్మివేసే వారముగా, ఆ రక్త పొలము ఎందుకైతే ఉపయోగపడుతుందో అలాగే మనము ఉంటున్నాం. ఆ సున్నము కొట్టిన సమాధుల వలె మనము కూడా ఉండి ఉన్నాం. మొన్నటి దినమున చూడండి, అంతరిక్షంలోకి 9 నెలలు సునీత విలియమ్స్ గారు, ఇంకా ఆమెతో పాటు వెళ్ళినటువంటి పార్ట్నర్, వీళ్ళందరూ కూడా 9 నెలలు గడిచిన తర్వాత ఈ లోకానికి వచ్చారు, భూమి మీదకి వచ్చారు. వాళ్ళు భూమి మీదకి ఎందుకు ల్యాండ్ అయ్యారంటే భూమికి ఉన్న గ్రావిటేషన్, గురుత్వాకర్షణ శక్తి. మరి భూమి కంటే 1/3%, 1/3 రెట్లు అధిక శాతం గురుత్వాకర్షణ శక్తి ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ 100 మిలియన్లు ఆకాశంలో ఉన్నాయి. మరి వాళ్ళు ట్రావెల్ చేస్తున్న వాటిని అది ఎందుకు ఆకర్షించుకోలేదు? దానిలోకి ఎందుకు వెళ్ళిపోలేదు, ఆ బ్లాక్ హోల్స్లోకి? ఎందుకంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క మాట భూమి వింటుంది, ఆకాశం వింటుంది, అంతరిక్షం వింటుంది. కానీ మనం మాత్రం వినడం లేదు. వాటి శక్తి, దేవుని యొక్క శక్తిని అవన్నీ వివరిస్తున్నాయి, కానీ దేవుని యొక్క శక్తిని మనము వివరించేవారుగా ఉండట్లేదు. ఆ శిలువకున్న శక్తి, ఆయనకున్న శక్తిని వినియోగించలేదు, ఆయనకున్న శక్తిని వినియోగించలేదు.
వినియోగించకుండా ఆయన ఆ కలువరి మానుపై, ఆ కలువరి గిరిపై, ఆ మండు టెండలో ఆయన ఆ శిలువ మ్రానుపై వేలాడి మన కొరకు ఆయన యొక్క పరిశుద్ధ రక్తాన్ని దారిపోసి ఉన్నారు. ఒకసారి